వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ సునీతతో జగన్మోహన్ రెడ్డి రాజీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించే ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ టైటిల్ పెట్టున్నామంటే లేటెస్ట్గా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశానికి సంబంధించి సిబిఐ కోర్టు సునీత వేసిన పిటిషన్ని పాక్షికంగా దర్యాప్తు చేసేందుకు అంగీకరించింది. అది కూడా కోర్టు కూడా ఒక 1 మంత్ సిబిఐ అధికారులకు టైం ఇచ్చినట్టుంది. సో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఎస్, 1 మంత్ టైం ఇచ్చింది. 1 మంత్ లోపుగా ఈ టెంపరరీగా పాక్షికంగా దర్యాప్తు పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. సునీత ఈ అంశం మీద కొన్ని పాయింట్స్ లేవదీశారు. ఆవిడ కొన్ని ఎవిడెన్స్ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాదు తన దగ్గర ఎవిడెన్స్, తనకున్న అనుమానాలను కూడా కొన్నిటి దర్యాప్తు చేయాలని కోరినా పూర్తి స్థాయిలో ఆమె చెప్పిన దానికి కోర్టు అంగీకరించలేదు. బట్ పాక్షికంగా మాత్రం ఆమె చెప్పిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఒక 1 మంత్లోనే పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి సిబిఐ కోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సునీతతో రాజీ చేసుకుంటా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకు రాజీ చేసుకుంటా ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డిని తన మీదున్న సిబిఐ కేసులో, లేకపోతే తన మీదున్న ఈడీ కేసులో ఆయన భయపెట్టట్లా ఈరోజు. వాటి నుంచి ఎలా బయటికి రావచ్చు, ఎలా బెయిల్ మీద బయట ఉండొచ్చు, అవసరమైనప్పుడు కోర్టుల్ని ఎలా థ్రెటన్ చేయొచ్చు, ఇంకా అవసరమైతే కోర్టుకే ఎలాగ షెడ్యూల్ ఇవ్వచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి దాని మొత్తాన్ని కూడా ఆయనకి చాలా గ్రిప్ వచ్చేసింది ఆ అంశాల మీద. మాటకు ముందు చంద్రబాబు నాయుడిని వ్యవస్థలు మేనేజ్ చేస్తారంటారు కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేయలేరు. ఒక వంశీ బెయిల్ దగ్గర నుంచి మొన్నటి లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ దాకా అందరికీ అర్థమైన విషయం అదే. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఆ కేసులు ఏవి కూడా భయపెట్టట్లేదు. వాటిలోంచి బెయిల్ ఎలా తెచ్చుకోవాలి, బెయిల్ మీద సంవత్సరాల తరబడి బయట ఎలా ఉండాలి అనేది ఆయన గట్టిగా అవపోసన పట్టేశారు. ఆ విషయం మీద ఆయనకు అవగాహన ఉంది. కానీ ఈరోజు ఆయన్ని థ్రెటన్ చేస్తున్న అంశం, ఆయన భయపెడుతున్న అంశం, ఏకైక అంశం ఏంటంటే తన బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఎందుకు ఆయన్ని కళ్ళు మూసినా కూడా వైఎస్ సునీతే జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ వస్తోంది. తన బాబాయి హత్యని 5 నిమిషాల్లోనే, మొదటేమో గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత ఆయన ఎవరో వచ్చి ఆయన మర్డర్ చేశారన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. ఒక 5 నిమిషాల్లోనే ఇంత మెస్ జరిగింది ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత. 2019లో మార్చిలో జరిగింది, ఎలక్షన్ ముందు కరెక్ట్గా. అప్పటికప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏబీ వెంకటేశ్వర దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నారు ఆయన. చాలామంది అధికారుల్ని ఆ రోజున ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలిన కట్టు కదా ఆ రోజు, సునీత కూడా నమ్మేసింది. ఆ రోజు ఆయన బుట్టలో పడింది ఆవిడ. సిబిఐ ఎంక్వైరీ కోరితే నిజమే అనుకుని తన అన్న వెంట వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆవిడ కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆమె తిరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఈ కేసు ముందుకు వెళ్ళిపోయి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరుగుతూ ఉంటే సిబిఐ అధికారులను, పోలీసులను పెట్టి భయపెట్టించి కర్నూలు హాస్పిటల్ దగ్గర ఏ స్థాయిలో ఆయన థ్రెటన్ చేశారో మనం చూసాం. ఆ రోజు అధికారంలో బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసింది అనేది ఒక చర్చ. ఈ విషయంలో మాత్రం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ కేసు మీద. దీన్ని తిరగదోడే ప్రయత్నం చేశారు. చాలా ఎమోషనల్ అవుతూ ఇటీవలే ఆమె తన నాన్న జయంతి రోజున కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు నేనైతే నీ బాధితురాల్ని, నన్ను ఏదైతే మర్డర్గా చూస్తూ ఉన్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆమెను అలాగే పోర్ట్రైట్ చేస్తూ వచ్చారు. అసలు వివేకానంద రెడ్డిని చంపింది సునీతను, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అన్నట్టుగా సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తే ఆమె మాట్లాడుతున్నట్టు ఆమెను ట్రోల్ చేశారు. షర్మిలాని ఎలాగైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో ఆమెను కూడా చేయడం జరిగింది. కానీ ఆమె ఎవ్వరికీ భయపడలేదు. షర్మిల అన్న ఒక దశలో భయపడిందేమో వాళ్ళ అన్న. సునీత ఎక్కడా కూడా భయపడలా, ఎక్కడా వెనకడుగు వేయలేదు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయి అంటూ కూడా ఆమె చాలా ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఒక దశలో సునీత దెబ్బకు జగన్మోహన్ రెడ్డి షేక్ అయ్యేవాళ్ళు. ఒక్క అవినాష్ రెడ్డి మీద ఈ ఎఫెక్ట్ పడటంతో ఆగదు. ఈరోజు ఈ కేసు మొత్తం దర్యాప్తు ఈ స్థాయిలో ఈ కేసును తీసుకురావడం క్రెడిట్ అంతా కూడా సునీతకే దక్కుతుంది. అది ఎవరైనా అంగీకరించాల్సింది. ఒక మహిళ అయ్యుండి తన తండ్రి చావు వెనుక అసలు కారకులు ఎవరు అనే అంశాన్ని బయటికి తీసేందుకు ఆల్మోస్ట్ ఆమె 6-7 ఏళ్లుగా పోరాటం అవిశ్రాంతంగా సాగిస్తూనే వస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఆమెకు ఎంతో రిటర్న్ ఉంది, ప్రాణహాని ఉంది. అయినా సరే ఆమె ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు. అది ఎవరైనా ప్రశంసించాల్సింది. ఈరోజు ఈ కేసు కొలిక్కొస్తున్న అంశం. పూర్తి స్థాయిలో 1 మంత్లో దర్యాప్తు పూర్తి చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం కోర్టు ఇచ్చింది కాబట్టి ఈ కేసు 1 మంత్లో పూర్తయితే ఇప్పటికే అన్ని వేళ్ళు, అన్ని ఆధారాలు అవినాష్ వైపే చూపిస్తున్నాయి. అవినాష్ అరెస్ట్ అవడం ఖాయం. అసలే పులివెందులు మొత్తం వైనాడు పులివెందులు అని వెళ్తూ ఉంది టీడీపీ. పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికను అవినాష్ స్వయంకృతాపరాధంతో దాన్ని వదులుకున్నారు. ఒంటిమిట్ట అండ్ పులివెందులు. ఇంకోవైపు ఆయన ఈ కేసులో సతమతం అవుతూ నాకు నిద్ర కూడా పట్టట్లేదని వాపోతున్నారు మీడియా ముందుకొచ్చి. ఇంకోవైపు తమని కేసులో భాగస్వామ్యం లేకపోయినా సరే తమ మీద కేసులు పెట్టి తామే కార్యక్రమని తమను టార్గెట్ చేశారు కాబట్టి ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి ఇద్దరు కూడా
తమకు అవకాశం వచ్చినప్పుడల్లా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇది మానసికంగా ఆ పార్టీని కూడా అక్కడ ఇబ్బంది పెడతా ఉంది. పులివెందుల కడప బాధ్యతలే కాదు, పులివెందుల బాధ్యతలు కూడా ఆయన చూసుకోలేకపోతా ఉన్నారు. సో రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరుగుతుంది. ఇన్ కేస్ అవినాష్ అరెస్ట్ అయితే ఈ కేసులో, వివేకానంద కేసులో ఆల్మోస్ట్ 99% అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ అయితే ఆ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ పులివెందులే కాదు, కడప మొత్తం మీద పడుతుంది. సో జగన్మోహన్ రెడ్డి కోసాలు కూడా కదిలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారతీ పీ అయిన నవీన్ని, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అయిన ఎవరైతే కృష్ణమోహన్ని కూడా ఆ రోజున సిబిఐ విచారించింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి. సో భారతి ఇన్వాల్వ్మెంట్ ఉందని పదే 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 సునీత ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తూ ఉంది అవినాష్ రెడ్డితో మాట్లాడిన విషయాన్ని. సో ఇవన్నీ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆవిడ ఈరోజు చూస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోసాలు కూడా కదిలే అవకాశం. సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఏ లాట్. జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్గా ఈ అంశం ఎఫెక్ట్ చేయబోతా ఉంది. అందుకే తన ఈగోస్ మొన్న ఎలాగైతే సిబిఐ కోర్టుకి వెళ్ళినప్పుడు షర్మిలతో రాజీకి ఆయన లోటస్ పాండ్లో కూర్చున్నారో, కొంతమంది వైఎస్ సన్నిహితులు కూర్చోబెట్టారో, అలాగే ఈ విషయంలో కూడా సునీతతో రాజీ చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన బంధువుల్లో కొంతమందిని సునీత దగ్గర పంపించే ప్రయత్నం చేసి ఆమె సున్నితంగా ఈ అంశాన్ని తిరస్కరించారని కూడా చెప్తా ఉన్నారు. అంటే జగన్ షేడ్స్ ఏంటో ఆమె చూసింది కాబట్టి, గ్రే షేడ్స్ ఆమె చూస్తూ వచ్చింది కాబట్టి ఈరోజు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని ఆమె యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా అవసరమైతే తన తల్లి విజయమ్మను కూడా సునీత దగ్గరికి రాయబారానికి పంపిద్దామని ఆలోచన చేస్తున్నారని ఒక ప్రచారం ఉంది. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేలోపే లెట్సీ మరి సునీత తన అన్న రూపం, వికృత రూపం తెలుసుకుంది కాబట్టి ఈ విషయంలో ఆమె ఎంతవరకు కూడా ఈ రాజీ ప్రయత్నానికి వెల్కమ్ చేస్తుందా అన్నది మనం చూడాల్సి.